9వ తరగతి విద్యార్థులకి డిజిటల్ పాఠాలకు స్వాగతం పలుకుతున్నాను. పిల్లలు బాగున్నారా? ఈరోజు మనం ఒక కొత్త పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. దానికి సమాధానాన్ని మీరు ఊహించండి, ఆలోచించండి. మన పురాణ ఇతిహాసాలలో అత్యంత ప్రేమగా స్నేహపూర్వకముగా ఉన్న అన్నదమ్ముల పేర్లను ఊహించండి. మీకు కొన్ని చిత్రాలు కూడా చూపిస్తున్నాం. ఆ చిత్రాల ఆధారంగా ఆ అన్నదమ్ములను మీరు ఊహించాలి. పిల్లలు చిత్రాలు చూశారు కదా? పురాణ ఇతిహాసాలలో అత్యంత ప్రేమగా స్నేహపూర్వకంగా ఉన్న అన్నదమ్ముల పేర్లను మీరు ఈపాటికే ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. మరి ఆ పేర్లను ఒకసారి సరిచూసుకుందామా? మీరు ఊహించినట్టుగానే మన పురాణ ఇతిహాసాలలో అత్యంత ప్రేమగా స్నేహపూర్వకంగా ఉన్న అన్నదమ్ములు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, బలరామకృష్ణులు, పాండవులు, లవకుశులు. ఇవే కదా మీరు ఊహించింది. ఈ వాటికే మీరు ఈరోజు మనం ఏ పాఠాన్ని గురించి చర్చించుకోబోతున్నామో ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. మీరంతా తెలివైన వారు. నిజమే. ఈరోజు మనం ధర్మార్జునులు అనే పాఠాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పిల్లలు పాఠంలోనికి వెళ్ళే ముందు మరి ధర్మార్జునులను రాసినటువంటి కవిని గురించి మనం తెలుసుకుందామా? కవి పరిచయం. 17వ శతాబ్దంలో రఘునాథ నాయకుడు అనే ఒక రాజు తంజావూరును పరిపాలించాడు. అభినవ భోజరాజుగా పేరు పొందిన ఈతని ఆస్థానంలో చేమకూర వెంకటకవి కవిగా వెలుగొందాడు. చేమకూర వెంకటకవి తండ్రి పేరు లక్ష్మణామాత్యుడు. చేమకూర ముందుగా సారంగధర చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. కానీ ఆ రచన అతనికి అంత గొప్పగా సంతృప్తి కలిగించలేదు. అందుకనే ఆ తర్వాత విజయ విలాసము అను గ్రంథాన్ని వ్రాసి రఘునాథ నాయకునికి అంకితమిచ్చాడు. శ్లేష, యమక, అనుప్రాస మొదలగు అలంకారాలను చేమకూర సమర్థవంతంగా ప్రయోగించాడు. తన రచనలో ప్రతిపద్య చమత్కృతి ఉంటుందని చెప్పుకున్నాడు. విజయ విలాస గ్రంథాన్ని చదివినటువంటి విమర్శకులు చేమకూర ముదిరి పాకాన పడిందే అని అన్నారు. అంతటి ప్రౌఢ రచన విజయ విలాసం. పిల్లలు మనం ఈరోజు ధర్మార్జునులు పాఠంలోని మొదటి పద్యాన్ని గురించి తెలుసుకుందామా? ఈ పద్యాన్ని ముందుగా నేను భావయుక్తంగా ఆ తరువాత రాగయుక్తంగా చదివి వినిపిస్తాను. భావయుక్తంగా చదువుతూ ఉన్నప్పుడు మీరంతా పద్యము ఎక్కడ విరుస్తున్నాను, విరుపును గురించి ఆలోచించండి, గ్రహించండి. పద్యాన్ని రాగయుక్తంగా పాడుతూ ఉన్నప్పుడు భావము మీద మీ దృష్టి ఉంచండి. ముందుగా భావయుక్తంగా పద్యాన్ని చదువుతాను. మీరు పద్యము యొక్క విరుపుపై దృష్టి ఉంచండి. ఆ పురమేలు మేలు భళియంచు ప్రజల్ జయవెట్టుచుండ ఆజ్ఞా పరిపాలనవ్రతుడు శాంతి దయాభరణుండు సత్యభాషాపరతత్వకోవిదుడు సాధు జనాదరణుండు దాన విద్యాపరతంత్ర మానసుడు ధర్మతనూజుడు ఉదగ్రతేజుడై. ఆపురమేలు మేలు భళియంచు ప్రజల్ జయవెట్టుచుండా ఆజ్ఞా పరిపాలనవ్రతుడు శాంతి దయాభరణుండు సత్యభాషాపరతత్వకోవిదుడు సాధు జనాదరణుండు దాన విద్యాపరతంత్ర మానసుడు ధర్మతనూజుడు ఉదగ్రతేజుడై. పిల్లలు పద్యాన్ని విన్నారు కదా? మరి చేమకూర రాసిన ఈ పద్యంలో భాషా చమత్కారం కలిగిన కీలకమైన పదాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మనం ఇప్పుడు చూద్దామా? ఆజ్ఞా పరిపాలన వ్రతుడు, శాంతి దయాభరణుండు, సత్యభాషా పరతత్వ కోవిదుడు, సాధు జనాదరణుండు, దాన విద్యా పరతంత్ర మానసుడు, ఉదగ్రతేజుడు.
చూడండి ఎంత చక్కగా పదప్రయోగం చేశాడు. పిల్లలు ఎంత చక్కని సమాసాలని పదబంధాలని చేమకూర వెంకటకవి ప్రయోగించాడు. మరి వాటి విశేషాలని గురించి వివరణలు చేసుకుందామా? ఆజ్ఞా పరిపాలన వ్రతుడు అంటే రాజుగా తాను ఇచ్చిన ఆజ్ఞలను అమలు అయ్యేటట్టుగా చూడడం ఒకటైతే, తన ఆజ్ఞకు తాను కూడా కట్టుబడి ఉండడం మరొక అంశం. అందుకనే ధర్మరాజును ఆజ్ఞా పరిపాలన వ్రతుడు అన్నారు. శాంతి దయాభరణుండు, శాంతి మరియు దయలను ఆభరణంగా కలవాడు. భుజకీర్తులో కిరీటమో నగలో ఆభరణములు కావు. ధర్మరాజుకు శాంతి దయ అనేవే ఆభరణాలు. అందుకనే శాంతి దయాభరణుడుగా కీర్తించాడు. సత్య భాషాపరతత్వ కోవిదుడు, నిజమైన మాటలు మాట్లాడడంలో, నేర్పైన మాటలు మాట్లాడడంలో, చాతుర్యంగా మాట్లాడడంలో నిష్ణాతుడైనవాడు అని చక్కగా చెప్పాడు. సాధుజనాదరణుండు, సాధువులను ఆదరించువాడు. సాధువులంటే ఇక్కడ సన్యాసులు ఋషులు మునులు అని కాదు. ఇక్కడ సాధువులు అంటే మంచివారు, సత్స్వభావం గలవారు. అలాంటి వారిని అందరినీ ఆదరిస్తాడు ధర్మరాజు అని. దాన విద్యా పరతంత్ర మానసుడు, తన దగ్గరికి ఎవరు వచ్చి ఏది అడిగినా లేదనకుండా ఇవ్వడము అనే కళను సాధించినవాడు. అన్నిటికన్నా చక్కనైన పదము మరొకటి ఉన్నది, ఉదగ్రతేజుడు. ఉదగ్రతేజుడు అంటే పైకి వెదజల్లుతున్న కాంతి కలిగిన వాడు అని సాధారణమైన అర్థం. కానీ ఉదగ్రతేజుడు అంటే ఇందులో ఉన్న చమత్కృతి, ధర్మరాజు పాండవులలో అగ్రజుడు, కాంతివంతమైన వాడు, ప్రకాశవంతమైన వాడు అని కాకుండా తన యొక్క కీర్తి దశ దిశలు వ్యాపింపజేసుకున్నవాడు. ఆ విధంగా ధర్మరాజు పాండవులలో ఉదగ్రతేజుడుగా వెలుగొందుతున్నాడని చెప్పాడు. పదబంధాలని వివరించుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాఠంలోని విశేషాంశాలను గురించి తెలుసుకుందాం. చేమకూర ప్రతిపద్య చమత్కృతి కలిగిన కవి కదా. ఆయన రాసే ప్రతి పద్యంలో ఎక్కడో ఒక దగ్గర ఒక చమత్కారం ఉంటుందని ఆయన్నే చెప్పుకున్నాడు. ఈ పద్యంలో ఆ పురమేలు మేలు బళి అనే పదప్రయోగం చేశాడు. మేలు మేలు అనే 2 అక్షరాలు వరుసగా రావడం జరిగింది. పురము ఏలు అంటే పురమును పరిపాలించు అని మొదటి ఏలుగు అర్థం. మరొక మేలు, మేలు అంటే శభాష్, బాగు, బళి ఈ అర్థంలో వాడాడు. ఆ విధంగా మేలు మేలు అని చెప్పినట్టుగా ఉంది. ఈ పద్యంలో 2 అలంకారాలు ప్రయోగించాడు చేమకూర వెంకటకవి. ఒకటి ఛేకానుప్రాస, ఇంతకుముందు చెప్పుకున్నాం. 2 అక్షరాలు అర్థభేదంతో పక్కపక్కన అవ్యవధానంగా వస్తే దానిని ఛేకానుప్రాస అన్నాం. 2వ అలంకారం అత్యంత శోభాయమానమైనది, చెవులకు చాలా ఇంపును కలిగించేది అంత్యానుప్రాస. చూడండి, అంత్యానుప్రాస లక్షణం మీకు గుర్తుంది కదా. పాదాంతమందు కానీ వాక్యాంతమందు కానీ ఒకే విధమైన అక్షరాలు ఉండడాన్ని అంత్యానుప్రాస అంటాం. ఆజ్ఞా పరిపాలన వ్రతుడు, శాంతి దయాభరణుండు, సత్య భాషా పరతత్వ కోవిదుడు, సాధుజనాదరణుండు, దాన విద్యా పరతంత్ర మానసుడు, ఇన్ని వాక్యాలు, ధర్మతనూజుడు, ఉదగ్ర తేజుడు, ఇలా ఇన్ని పదబంధాలలో ప్రతి వాక్యంలో చివర డు అనే అక్షరం ఉండడం ద్వారా ఒక అందాన్ని తీసుకొచ్చాడు చేమకూర వెంకటకవి. ఇది అంత్యానుప్రాస అలంకారం. పిల్లలు, మరి ఇప్పుడు ఈ పద్యంలో ఉన్న సమాసాలను గురించి ఒకసారి చూసుకుందామా? ఆజ్ఞా పరిపాలన వ్రతుడు, ఆజ్ఞా పరిపాలనను వ్రతముగా కలవాడు, బహువ్రీహి సమాసం. తర్వాత శాంతి దయాభరణుండు, శాంతి మరియు దయలను ఆభరణముగా కలవాడు, బహువ్రీహి సమాసం. శాంతి దయలు, ఇది కూడా ఒక సమాసమే. శాంతి మరియు దయ, ఇది ద్వంద్వ సమాసం. సత్యభాష, సత్యమైన భాష, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఉదగ్రతేజుడు,
ప్రకాశించుచున్న తేజస్సు కలవాడు. మళ్ళీ ఇది బహువ్రీహి సమాసం. పిల్లలు, మరి మొదటి పద్యం బాగా అర్థమైంది కదా. చేమకూర వెంకటకవి ధర్మరాజును అనేక విధాలుగా చక్కని పదబంధాలతో, చక్కనైన వినసొంపైన సమాసాలతో కీర్తించాడు కదా. మరి రెండవ పద్యం వైపుకు వెళదామా? ఈ పద్యాన్ని కూడా నేను ముందుగా భావయుక్తంగా, ఆ తర్వాత రాగయుక్తంగా చదువుతాను. భావయుక్తంగా చదివినప్పుడు ఏం చేయాలి, రాగయుక్తంగా చదివినప్పుడు ఏం చేయాలో మీకు ఇంతకుముందే చెప్పాను కదా, గుర్తుంది కదా. అవలబోయిన వెన్కనాడుట ఎన్నడూ లేదు, మొగము ముందరనంట మొదలే లేదు, మనవి చెప్పిన చేయకునికి ఎన్నడూ లేదు, కొదవగా నడుపుట మొదలే లేదు, చనవిచ్చి చౌక చేసినది ఎన్నడూ లేదు, పదరి హెచ్చించుట మొదలే లేదు, మెచ్చినచో కొంచెమిచ్చుటెన్నడూ లేదు, మొగమిచ్చకపు మెచ్చు మొదలే లేదు. మరియు తొల్లిటి రాజుల మహిమలెన్న ఇతడెపో సార్వభౌముడు అప్రతిముడనగా, ప్రజల పాలించే సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు. ఇప్పుడు రాగయుక్తంగా. అవలబోయిన వెన్కనాడుటెన్నడు లేదు, మొగము ముందరనంట మొదలే లేదు, మనవి చెప్పిన చేయకునికి ఎన్నడు లేదు, కొదవగా నడుపుట మొదలే లేదు, చనవిచ్చి చౌక చేసినది ఎన్నడు లేదు, పదరి హెచ్చించుట మొదలే లేదు, మెచ్చినచో కొంచెమిచ్చుటెన్నడు లేదు, మొగమిచ్చకపు మెచ్చు మొదలే లేదు. మరియు తొల్లిటి రాజుల మహిమలెన్న ఇతడబో సార్వభౌముడు అప్రతిముడనగా, ప్రజల పాలించే సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు. పిల్లలు, పద్యాన్ని విన్నారు కదా. దీని భావము సుగమము. చదువుతూ ఉండగానే దాదాపుగా పద్యం యొక్క భావము మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మరి ఈ పద్యంలో ఉన్న కీలక పదాలను ముందు చూసుకుందామా? వెన్కనాడు అంటే వెనకాడు, జంకు, భయపడు. కొంచెమిచ్చు తక్కువగా ఇచ్చు. మొగమిచ్చకపు మెచ్చు అంటే ముఖస్థుతి చేయడం. మనవి చెప్పుట, విన్నవించుట. కొదవ తక్కువ. మరి ఈ పద్యంలో వ్యవహార భాషలో మొదలే లేదు, అసలే లేదు. మనం మామూలుగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కూడా మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, వాడు అబద్ధాలు ఆడడం అసలే లేదు, నిజం చెప్పడం మొదలే లేదు. ఇలా వ్యవహారంలో మాట్లాడుకుంటూ ఉంటారు. వ్యవహారంలో సాధారణంగా మాట్లాడే పదబంధాలను తన పద్యంలో బిగించి ఈ పద్యానికి అందాన్ని చేకూర్చి ప్రతిపద్య చమత్కృతిని సాధించాడు చేమకూర వెంకటకవి. ఇప్పుడు మన పద్యంలోని భావాన్ని ఒకసారి చూసుకుందామా? పద్యభావం. ధర్మరాజు ముందొక మాట వెనకొక మాట మాట్లాడడు. ప్రజల విన్నపాలను తోసిపుచ్చడు. ముఖస్థుతి అసలే చేయడు. సంపూర్ణ సహాయం చేస్తాడు అంటే అరకొర సహాయం చేయడు. ఎవరిని చులకన చేయడు. మెచ్చిన వారికి అధిక సంపదలు ఇస్తాడు. గొప్పవారైన పూర్వపు రాజులలో ధర్మరాజును సార్వభౌముడు అని చెప్పవచ్చు. అటువంటి ధర్మరాజు తన కీర్తి దశ దిశలు చాటునట్లుగా ఇంద్రప్రస్థపురమును పరిపాలిస్తున్నాడు. పిల్లలు, పద్యభావాన్ని గమనించారు కదా. ధర్మరాజు ఎంతటి గొప్పవాడు, ఇంద్రప్రస్థపురాన్ని ఎలా పరిపాలించాడో చెప్పాడు కదా. మరి ఇప్పుడు మూడవ పద్యానికి వెళదామా? ఈ పద్యాన్ని కూడా ముందు భావయుక్తంగా, ఆ తర్వాత రాగయుక్తంగా చదువుతాను. ఎప్పుడు ఎలా దృష్టి పెట్టాలో మీకు గుర్తు ఉంది కదా. ఎంత లెస్సగనున్న అంత వేడుకే గాని ప్రజల కల్మికి అసూయపడుట లేదు. తను కొల్వవలెనందరను ప్రియంబే కాని మానిసి వెగటించుకైన లేదు. ఇచ్చవేడిన నర్థికిచ్చు చిత్తమే గాని
మునుపు ఇంత ఇచ్చి తిని అనుటలేదు. రేపగల్ ధర్మమార్జించు దృష్టియే గాని న్యాయంబు తప్పిన నడకలేదు. కలెడ ఇటువంటి రాజు లోకముననెందు జలధి వలయిత వసుమతీ చక్రమెల్లన ఏలవలె శాశ్వతముగాగ ఈఘనుండే ఏలవలె అన్యులు అన ఆ నృపాలుడు అలరు. ఎంత లెస్సగనున్ననంత వేడుకె గాని ప్రజల కల్మికి అసూయ పడుటలేదు. తను గొల్వవలెనందరను ప్రియంబేగాని మానిసి వెగటించుకైన లేదు. ఇచ్చ వేడిన నర్థికిచ్చు చిత్తమే గాని మునుపింత ఇచ్చి తిననుటలేదు. రేపగల్ ధర్మమార్జించు దృష్టియే గాని న్యాయంబు దప్పిన నడకలేదు. కలడె ఇటువంటి రాజు లోకముననెందు జలధి వలయిత వసుమతీ చక్రమిల్లా ఏలవలె శాశ్వతముగాగా ఈఘనుండే ఏలవలెనన్యులు అననా నృపాలుడలరు. పిల్లలు, ఈ పద్యంలో కూడా చేమకూర వెంకటకవి వ్యవహార భాషలో ఉన్న పదబంధాలనే వాడి చక్కని శోభను తీసుకొచ్చాడు ఈ పద్యానికి. సీసపద్యమే అందమైంది, అందున చేమకూర చెక్కిన సీసం మరింత అందంగా ఉంది. ఈ పద్యంలోని భావాన్ని ఒకసారి చూసుకుందామా? పద్యభావం: ధర్మరాజు ప్రజల ఐశ్వర్యమును చూసి సంతోషిస్తాడు, కానీ అసూయపడడు. అందరితో కలిసిమెలిసి ఉండాలనుకుంటాడు, కానీ చిరాకు పడడు. అడిగిన వారికి ఎప్పుడూ ఏదైనా ఇవ్వాలని అనుకుంటాడు, కానీ ఇంతకుముందు ఇచ్చాను కదా అని చీదరించుకోడు. రాత్రింబవళ్ళు ధర్మదృష్టియే కానీ న్యాయము తప్పడు. ఇటువంటి రాజు లోకంలో వేరెవరైనా ఉన్నారా? సముద్రముతో చుట్టబడిన భూమండలమంతా వెతికినా దొరకడు. ఇటువంటి ధర్మరాజే ఈ రాజ్యాన్ని చిరకాలం పరిపాలించాలి, కానీ మరొక రాజు అవసరం లేదు. పిల్లలు, ఈ పాఠంలో ధర్మరాజును ఎంత బాగా పొగిడాడో కవి ఒక చిత్రాన్ని మీకు చూపిస్తాను. ఆ చిత్రం ద్వారా ఆ భావనలు ఉన్నాయా లేవా గమనించండి. పిల్లలు, చేమకూర వెంకటకవి చమత్కృతిని ఈ పద్యంలో గమనిద్దామా? గమనించండి. ఏలవలే ఏలవలే అని 2 మార్లు ప్రయోగించాడు. ఒక పదం అర్థభేదంతో 2 మార్లు పునరావృత్తి చెందితే, పునరావృత్తి అయితే దాన్ని యమకం అంటాం. ఏలవలే అంటే పరిపాలించాలే, ఇతడే పరిపాలించాలి. ఏల వలె అన్యు అంటే ఇంకా మరొకరి అవసరం ఏల. ఈ విధంగా అర్థములో తేడాతో అర్థభేదంగా ఒక పదం తిరిగి పునరావృత్తి అయింది కనుక దీన్ని యమకం అంటాం. చేమకూర చమత్కృతి చూశారు కదా? పద్యం బాగా అర్థమైంది కదా? మరి 4వ పద్యం వైపుకు వెళదామా? ముందుగా భావయుక్తంగా, తర్వాత రాగయుక్తంగా. కోపము ఒకింత లేదు, బుధకోటికి కొంగు పసిండి, సత్యమా రూపము తారతమ్యము లెరుంగు, స్వతంత్రుడు నూతన ప్రియాటోపము లేని నిశ్చలుడు, ఇటుల్ కృతలక్షణుడై వెలుంగగా ద్వాపర లక్షణుండనగవచ్చునకో అలా ధర్మనందనం. కోపముకింత లేదు, బుధకోటికి కొంగు పసిండి, సత్యమారూపము తారతమ్యములెరుంగు, స్వతంత్రుడు నూతన ప్రియాటోపము లేని నిశ్చలుడు, ఇటుల్ కృత లక్షణుడై వెలుంగగా ద్వాపర లక్షణుండనగవచ్చునకో అలా ధర్మనందను. పిల్లలు, ఈ పద్యాల్లో చేమకూర వాడిన పదబంధాలను గమనిద్దామా? కీలక పదాలు: బుధకోటి అంటే పండితుల యొక్క సమూహము, కొంగు పసిడి కొంగున కట్టుకున్న బంగారం, వెతకవలసిన అవసరము లేదు, తారతమ్యము మంచి చెడు తెలిసి ఉండుట, నూతన ప్రియాటోపము కొత్త విషయాల పట్ల ఆసక్తి. పద్యభావం వైపుకు వెళదామా? ధర్మరాజుకు
కోపం అసలే లేదు. పండితులకు కొంగుపసిడి వంటివాడు. సత్యమునకు ధర్మరాజు ప్రతిరూపం. ఉచితానుచిత జ్ఞానము కలిగినవాడు. నిర్ణయాలు తీసుకొనుటలో స్వతంత్రుడు. క్రొత్త విషయాల పట్ల మోజు, పాత విషయాల పట్ల తిరస్కారము లేనివాడు. స్థిరమైన చిత్తము గలవాడు. ధర్మరాజు కృతయుగ లక్షణాలు కలిగి ఉన్నాడు. అటువంటి ధర్మరాజును ద్వాపరయుగ లక్షణాలు కలవాడని అనలేము కదా. కృతలక్షణుడు అంటే కృతయుగపు లక్షణము కలిగినవాడు. కృతలక్షణుడు అంటే తన శీల నిర్మాణము తనే చేసుకున్నవాడు. ఒకరు చెబితే తాను మంచిగా సిద్ధం కాలేదు. మంచి లక్షణాలను తనకు తానే పెంపొందించుకున్నవాడు కృతలక్షణుడు. ఈ పదాన్ని నొక్కి చెప్పడంలోనే చేమకూర చమత్కృతిని సాధించాడు. పిల్లలు, అర్థమైంది కదా. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను. సమాధానాల్ని ఊహించండి, ఆలోచించి చెప్పండి. కొంగు బంగారం అనే మాటను ఇంకా ఎలా వాడవచ్చు? ఈ పద్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించండి. మనం 4 పద్యాలు చెప్పుకున్నాం. 4 పద్యాల్లోని విశేషాంశాలని చెప్పుకున్నాం, భావాల్ని చెప్పుకున్నాం, వ్యాకరణాంశాలని స్పర్శించాం. మరి ఈ పాఠాన్ని బాగా మీ తోటి విద్యార్థులతో, ఉపాధ్యాయునితో మీరు చర్చించండి. ఇప్పుడు మీకు ఈ పాఠం మీద కొన్ని ప్రశ్నలు ఇస్తాను. మీ సహ విద్యార్థులతో, ఉపాధ్యాయునితో చర్చించి ఆ సమాధానాల్ని ఊహించండి. సహ విద్యార్థులతో, ఉపాధ్యాయునితో చర్చించి ఈ పాఠం యొక్క సారాంశాన్ని రాయండి. ప్రజలంతా అన్నదమ్ముల వలె కలిసి మెలిసి ఉండాలని తెలుపుతూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి. పిల్లలు, పాఠం బాగా అర్థమైంది కదా. మరి మరొక సందర్భంలో, మరొక పాఠంలో మనం కలుద్దాం. ఆశీస్సులు.